బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై టీటీడీ సీరియస్ అయింది. శ్రీవారి ఆలయంలో రాజకీయాలు మాట్లాడడంతో టీటీడీ మండిపడుతోంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ ధర్మకర్తల మండలి ఇటీవల నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీనివాస్ గౌడ్ నిన్న రాజకీయాలపై మాట్లాడారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. అయితే కేసు ఏ విధంగా నమోదు చేయాలి అన్న అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం తరువాత శ్రీనివాస్ గౌడే తొలి రాజకీయ ప్రసంగం చేశారు. దీంతో లైట్ తీసుకుంటే తప్పుడు సిగ్నల్స్ వెళ్తాయని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై టీటీడీ కేసు పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సార్, తిరుమల శ్రీవారి ఆలయము కానీ తిరుమలలో కానీ రాజకీయ ప్రసంగాలు చేయకూడదని టీటీడీ ధర్మకర్తల మండలి నిషేధం విధించింది. దీనికి సంబంధించి గత పాలక మండలి సమావేశంలోనూ ఈ తీర్మానాన్ని ప్రకటించిన నేపథ్యం. దీంతో పాటు ఏదైతే టీటీడీ శ్రీవారి దర్శనానికి వచ్చిన తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ నిన్న ఆలయం బయట మాట్లాడుతూ గత 10 సంవత్సరాల పాటు తెలంగాణ భక్తులను అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులకు కానీ మంచి దర్శనం లభించింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం పట్టించుకోవడం లేదు, కనీసం తమను భక్తులుగా కూడా చూడడం లేదంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అయితే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు కూడా ఏదైతే భక్తులకు అవకాశం ఇవ్వడం లేదు, బ్రేక్ దర్శనాలకు అవకాశం ఇవ్వడం లేదంటూ కూడా ఆయన మాట్లాడిన నేపథ్యం. అయితే 2021లో ఏదైతే వైసీపీ ప్రభుత్వం కరోనా సమయం తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఇచ్చే సిఫార్సు లేఖలను రద్దు చేసింది. అప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి ఏమాత్రము నోరు మెదపని ఏదైతే తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు కానీ అదేవిధంగా అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏనాడు కూడా ఈ విషయాన్ని అటు వైసీపీ ప్రభుత్వంతో ఏమాత్రం చర్చించలేదు, అదేవిధంగా టీటీడీ అధికారులతో కూడా మాట్లాడలేదు. అయితే ఏదైతే 2023లో అధికారంలోకి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ఈ విషయం గురించి అటు టీటీడీ అధికారులతో పాటు చంద్రబాబు నాయుడుతో కూడా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం పట్ల సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే తెలంగాణ భక్తులకు సంబంధించి ఇక్కడ కళ్యాణ మండపం లేదు, వసతి గృహాలు లేవంటూ కూడా ఏదైతే శ్రీనివాస్ గౌడ్ విమర్శించిన నేపథ్యం. కానీ గత 10 సంవత్సరాల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ఈ విషయం గురించి అటు మొదట్లో ఉన్న టీడీపీ ప్రభుత్వంతో కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తమకు సన్నిహితంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో కూడా ఏనాడు కూడా చర్చించలేదు, ఆ విషయాలు ఏమాత్రం ప్రశ్నించలేదు. కేసీఆర్ కానీ ఆయన కుమారులు కానీ అదేవిధంగా వారి బంధువులు వచ్చినప్పుడు పెద్ద రాజమర్యాదలతో దర్శనాలు కూడా చేయించుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున దర్శనాలకు వచ్చారు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు కేవలం విద్వేష భావాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడంటూ కూడా టీటీడీ భావిస్తుంది. ఇందులో భాగంగా రాజకీయ ప్రసంగాలు చేయడం నిషేధం ఇచ్చినప్పటికీ ఎందుకు ఈ విధంగా ఆయన మాట్లాడాల్సి వచ్చింది కేవలం. అయితే ఈ విషయాన్ని టీటీడీ పాలక మండలి సభ్యుడు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రంగా ఖండించారు. కేవలం విద్వేషం రెచ్చగొట్టడంతో పాటు తన ఉనికి కోసము బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికి కోసం ఈ విధంగా శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో మాట్లాడడం ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కోరారు. ఈ నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ ఈ విషయం మీద పరిశోధన చేస్తుంది, విచారిస్తుంది. ఏ విధంగా కేసు నమోదు చేయాలన్న విషయాన్ని న్యాయ నిపుణులతో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి గతంలో ఏదైతే టీటీడీ 2 నెలల క్రితం పాలక మండలి మొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఇప్పటి వరకు వచ్చిన ఏ రాజకీయ నాయకుడు కూడా తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయని పరిస్థితి. గతంలో నిరంతరము రాజకీయ ప్రసంగాలు చేసే స్వామివారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన తర్వాత రాజకీయ ప్రసంగాలు చేసే రోజా కూడా సైలెంట్గా వెళ్ళిపోయిన నేపథ్యంలో కావాలనే శ్రీనివాస్ గౌడ్ ఈ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టడానికి తన ఉనికి కోసం ఈ విధంగా రాజకీయ ప్రసంగాలు చేశాడని కూడా భావిస్తున్నారు. ఏదైతే శ్రీనివాస్ గౌడ్తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్వామివారి దర్శనానికి వచ్చిన నేపథ్యంలో ఆయన ఏమాత్రము రాజకీయ ప్రసంగాలు చేయకుండా కేవలం తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ చెప్తూ బయటకు వెళ్ళిపోయారు. కానీ ఏదైతే శ్రీనివాస్ గౌడ్ కావాలని ఈ విధమైన రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం విద్వేషపూరిత ప్రసంగాలు చేశాడంటూ కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో అటు న్యాయ నిపుణులతో చర్చించి ఎలాంటి కేసులు నమోదు చేయాలన్న అంశం మీదనే టీటీడీ విజిలెన్స్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. టీటీడీ విజిలెన్స్ ఏదైతే ఫిర్యాదిస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని కూడా ఇటు తిరుపతి తిరుమల పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన కేవలం అటు ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో
నేపథ్యంలో కావాలని విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు టీటీడీ చైర్మన్ రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో కూడా ఈ విషయాన్ని ఏదైతే తెలంగాణ ప్రజాప్రతినిధుల యొక్క లేఖలకు ఏదైతే సిఫార్సు లేఖలకు దర్శనాలు కల్పించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరిన నేపథ్యం ఆ విషయం చర్చ నడుస్తుంది. ఏదైతే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కావాలనే శ్రీనివాస్ గౌడ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. తెలంగాణ సీఎంగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన రేవంత్ రెడ్డి ఏదైతే తిరుమలలో తెలంగాణకు సంబంధించి ఒక వసతి గృహ సముదాయంతో పాటు అదేవిధంగా కళ్యాణ మండపం నిర్మించడానికి కూడా చర్యలు తీసుకుంటానని చెప్తారు. గత 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా ఆ విషయాల గురించి అటు చంద్రబాబు నాయుడుతో కానీ అటు జగన్మోహన్ రెడ్డితో కూడా ఏనాడు ప్రస్తావించలేదు, అసలు ఆ విషయాల గురించి పట్టించుకోలేదు. కానీ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడమే కాకుండా పలుసార్లు ఇప్పటికే ఈ విధం మీద చర్చలు కూడా నడుస్తున్నాయి. అందుకు సంబంధించిన స్థల సేకరణ కోసం కూడా కొంత టీటీడీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కావాలని శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు టీటీడీతో పాటు పాలక మండలి కూడా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా కేసు నమోదయ్యే అవకాశం ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.